ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. కోడి రామకృష్ణ మృతితో టాలీవుడ్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు కోడి రామకృష్ణ. ఆయన మొదటి చిత్రం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవికి మంచి పేరు తీసుకొచ్చింది. 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆయన. ఎక్కువగా బాలకృష్ణ, చిరంజీవితో చాలా సినిమాలు చేశారు. మంగమ్మ గారి మనవడు, ఆహుతి, శత్రువు సినిమాలకు దర్శకత్వం వహించారు కోడి రామకృష్ణ. ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. కోడి రామకృష్ణ మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు కోడి రామకృష్ణ. ఆయన మొదటి చిత్రం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవికి మంచి పేరు తీసుకొచ్చింది. 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆయన. ఎక్కువగా బాలకృష్ణ, చిరంజీవితో చాలా సినిమాలు చేశారు. మంగమ్మ గారి మనవడు, ఆహుతి, శత్రువు, అరుంధతి, అమ్మోరు సినిమాలు ఆయన మనకు అందించారు. ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. కోడి రామకృష్ణ మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు ఆయన. మొదటి చిత్రం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవికి మంచి పేరు తీసుకొచ్చింది. 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా బాలకృష్ణ, చిరంజీవితో చాలా సినిమాలు చేశారు ఆయన. మంగమ్మ గారి మనవడు, ఆహుతి, శత్రువు, అరుంధతి, అమ్మోరు, పెళ్లి వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ కన్నుమూశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, చెప్పండి, ఆయన
అంటే ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటండి? అంటే సడన్ గా ఇలా జరగడం నిజంగా టాలీవుడ్ కి షాక్ అనే చెప్పాలి. శాంతి ఒక రకంగా చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆయన గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా కొనసాగిస్తున్నారు. అయితే 2-3 రోజుల నుంచి వెంటిలేటర్ పై చికిత్స జరుగుతూ కొద్దిగా విషమంగా ఉందనే వార్తలు ఉన్నా కానీ కోలుకుంటాడేమన్న ఒక ఆశ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఎక్కువగా ఉంది. అయితే ఆయన కొద్దిసేపటి క్రితమే సీఎం గారని కుటుంబ సభ్యులు, హాస్పిటల్ వర్గాలు ధృవీకరించాయి. క్రాంతి, లక్ష్మీనారాయణ, అంటే ఎన్ని రోజులుగా ఆయనకి హెల్త్ బాగోలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు? దాదాపు నెలకు పైగా ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉన్నట్టుగా మనకు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఒక 15-20 రోజుల నుండి హాస్పిటల్లో ఉంటూ కోలుకునే దశకు చేరుతుంది అనుకునే క్రమంలో ఇలాంటి పరిణామం జరగటం ఆ కుటుంబ సభ్యులనే కాకుండా ఇండస్ట్రీ వర్గాలని తీవ్ర నిరాశ చేసిందని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ ప్రముఖులు అంటే ఆయనకి ఎంతో మంది సన్నిహితులు ఉండి ఉంటారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే ఈ వార్త ఇప్పుడే తెలిసింది క్రాంతి. అంటే ఇండస్ట్రీలో దాదాపు 100కు పైగా చిత్రాలు నిర్మించిన దర్శకుల్లో 3-4 దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. ఆయనకు అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందరు ఆర్టిస్టులతో కలిసి ఆయన వర్క్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కొన్ని హిందీ సినిమాలు కూడా ఆయన రూపొందించారు. అయితే ఆయన వార్త ఇప్పుడే తెలవడం, ఇప్పటికే హాస్పిటల్కి చేరుకునే అవకాశం ఉంది. మనం కూడా కాసేపట్లో హాస్పిటల్ చేరుకుంటున్నాము. ఆ తర్వాత విషయాలు తెలియాలి. కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలకి సంబంధించి ఏమైనా చెప్తున్నారా? ప్రస్తుతం ఇంకా హాస్పిటల్లో బాడీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే దశ జరుగుతోంది క్రాంతి. సాయంత్రానికి ఇంటికి చేరే అవకాశం ఉంది. ఇంకా ఇంటికి చేరిన తర్వాత కుటుంబ సభ్యులు రేపని డిసైడ్ చేస్తారా, లేకపోతే ఒక రోజు ప్రజల దర్శనార్థం నుంచి ఎల్లుండి చేస్తారా అనేది మరికొద్దిసేపట్లో ఆ వివరాలు తెలియాల్సి ఉంది క్రాంతి. అంటే ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ కి తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఎంతో మంది అభిమానులు ఉండుంటారు, ఆయన కడసారి చూసుకోవడానికి సౌకర్యార్థం ఏమైనా ఫిలిం ఛాంబర్ కి తీసుకొస్తారా, లేకపోతే ఆయన స్వగృహానికి తరలిస్తారా? ప్రస్తుతం అయితే స్వగృహానికి తరలించే ఆలోచనలో ఉన్నారు కుటుంబ సభ్యులు. అయితే ఇండస్ట్రీలో ఏ ప్రముఖులు చెందినా గానీ ఫిలిం ఛాంబర్ తీసుకొచ్చే ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు అక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. అది ఆ కార్యక్రమానికి ముందు, అంటే ఏ రోజు అంత్యక్రియలు నిర్వహిస్తారో ఆ రోజు మాత్రమే ఈ ప్రజల సందర్శనార్థము ఫిలిం ఛాంబర్ లో ఉంచుతారు. అయితే కుటుంబ సభ్యులు ఇంకా ఎప్పుడు ఎలా చేయాలి కార్యక్రమ వివరాలు అనేది వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకున్నట్టున్నారు. అంటే ఇప్పుడే మరణించారనే వార్త ఇంకా సభ్యులకి వాళ్ళందరూ తదుపరి కార్యక్రమాల గురించి మాట్లాడుకోవాల్సిన కొద్దిగా సమయం అవసరం ఉంటుంది. కాబట్టి మరికొద్దిసేపట్లో మనకి ఈ వివరాలన్నీ తెలిసే అవకాశం ఉంది క్రాంతి.